అదేనా ఏం పేరు మీ పేరు? నా పేరు నరసింహారెడ్డి. నరసింహారెడ్డి గారు. రెడ్డి గారు ఏంటి ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి. మరి ఏంది మరి ముఖ్యంగా మన చేవేళ్ళలో ఉన్నాం. మీ చేవేళ్ళేనా? మాది ఎర్రనగుంట షాబాద్. చేవేళ్ళ మండలే కదా, ఈ నియోజకవర్గమే కదా. సరే మరి ఏంటి మరి ఇక్కడ 3 పార్టీలు కూడా గట్టిగా పోటీ పడతా ఉన్నాయి. పార్టీలు ఉన్నా కానీ మనకు రేవంత్ రెడ్డి రావాలి. రేవంత్ రెడ్డి వచ్చింది ఆల్రెడీ సీఎం అయినా కానీ ఆయన తరఫు నుంచి ఇంకోడు వాడు గెలిచిన వాడు ఇలవాడు ఇదివరకు కూలకు రాలేడు కదా. మరి ఊసలు అయిపోతుందా? వాడు ఇలవాడు ఎవడో వచ్చి ఊరు చూసుకున్నాడే. బ్యాంకులో రుణమాఫీ అయితే లేదు, ఓళ్ళో పెట్టిర్రు. అవి ఓళ్ళు తీస్తలేరు. ఆడేమో 2 లక్షలు అంటాడు, వీడేమో ₹1,00,000 అంటాడు. కట్టక శరమాన్స్ వస్తున్నారు. ఇవన్నీ ఊర్లలోకి వచ్చి వీడు రంజిత్ రెడ్డి గాడు ఎవడో వాడేవాడు వీడు ఊళ్ళోకి వచ్చి ఊరు తిరిగి మీ అసలు పెట్టి బ్యాంకు నుంచి ఏ బ్యాంకులు ఎంతమంది ఉన్నారు అవన్నీ ఇంకోటి చేసి అవి చేయాలి. కానీ రుణమాఫీ ఫస్ట్ అవుతుందేమో కానీ బ్యాంకు పోయి ఎవరేమున్నది ఎవరు ఆడ ఖాతా ఆడ ఖాతా ఎంక్వైరీ చేస్తే నీకు బయట పడుతుంది. నువ్వు ఆడ కూర్చొని అది కాదే. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు ఎన్ని రోజులు అవుతుంది? ఏంది రేవంత్ రెడ్డి నెల మీద అవుతున్నది, 2 నెలలు 3 నెలలు అవుతున్నది. కాదు కదా అంత జల్దీ అవుతుందేమో. ఏటాకాలు అవుతుంది. చేస్తారు. ఇప్పుడు మరి ఎంపీ ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి. మరి ఎవరు ఇక్కడ? రంజిత్ రెడ్డా, కొండా విశ్వేశ్వరరెడ్డా, లేకపోతే రంజిత్ రెడ్డి పక్కనే. మా తాని ఒక్క ఇంట్లో ఒక్క తీరు ఉండరు. మనం నీ దిక్కుంటే ఇంకో దిక్కోదు. అది గ్యాంగులు పట్టుకొని ఏం పోతారంటే పిల్లలు చేస్తారు చూడు. ఓటింగ్కి వచ్చిన పిల్లలతో ఒక సీస కళ్ళుకు ఒక సీస కోటరుకు వెళ్ళిపోతారు. అప్పటి గంట సేపట్లో మారుతారు కూడా. అప్పుడు ఏం చేస్తాం? మరి నువ్వైతే ఏమనుకుంటావు? నేను రంజిత్ రెడ్డి. అది చెప్పలేము. రేవంత్ రెడ్డి అన్నాము, రేవంత్ రెడ్డికి వేసేసాము, అయిపోయింది. మరి ఉన్న ఇల్లవాడ కావాలి, ఊరు తిరగాలి. నువ్వు రాకున్నా ఇంకెవరైనా పెట్టాలి. పెట్టి ఏం చేయాలి? బ్యాంకులో పోవాలి ఫస్ట్. బ్యాంకులో పోయి ఎన్ని ఉన్నాయి, ఏ బ్యాంకులో ఎంత ఖాతా ఉన్నది, ఎంత ఉన్నది ఇంకోటి చేయాలి. మరి వాళ్ళు ఇప్పుడు కట్టు తీసుకుంటున్నారు మా బ్యాంకులకు కాదు. రుణమాఫీ పైన ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు మొన్న పైసలు కట్టినా. టీఆర్ఎస్ రాజశేఖర రెడ్డి వీడు వచ్చినాక 80,000 తీసుకున్నా. మొన్న వచ్చిండు 1.65 అన్నాడు. వాళ్ళు ఉండే బ్యాంకులో పైసలు అవి పట్టుకున్నాక ఇంకా 50,000 కట్టాలంట అని నన్ను అన్నాడు. అంటే సూతం 80,000 కట్టాలంట అని చెప్పి ఊకున్నాయి. అవుతుంది ఇయ్యాల కాకుండా ఇంకా 2 నెలలకైనా అవుతుంది. కానీ అప్పటిదప్పుడు దొరకాలంటే దొరకలేదు. మొత్తానికైతే రంజిత్ రెడ్డి గెలుస్తాడు. బ్యాంకులో మాత్రం ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి. రంజిత్ రెడ్డి కానీ ఎవరే కానీ వర్క్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఆడ కూర్చున్నాడు, అన్ని కాగితాలు కూడా వెళ్తానే సేమ్ తెలుస్తుంది.